నగర ప్రజలకు నమస్కారం. నెల్లూరు నగరంలో 7 జంక్షన్స్ లో కొత్తగా ట్రాఫిక్ సిగ్నల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వాటిని ప్రారంభించినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాలు మరియు కొన్ని రోడ్డు వైడనింగ్ ఇష్యూస్ ఉండడం వలన, అంటే ట్రాఫిక్ సిగ్నల్ వేసినప్పుడు స్టాప్ లైట్ వెలిగినప్పుడు ఆ ఫ్రీ లెఫ్ట్ ఫ్రీ రైట్ కి సంబంధించి రోడ్డు వైడనింగ్ చేయాల్సి ఉండడము, అదేవిధంగా ట్రయల్ రన్స్ వేయడానికి కొంత సమయం పట్టింది. ఏది ఏమైనా అవన్నిటి కూడా 1 by 1 సార్ట్అవుట్ చేశాము. రేపు ఫైనల్ గా మరొకసారి గ్రౌండ్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నింటినీ కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. ముఖ్యంగా రామలింగపురం జంక్షన్ దగ్గర ఇప్పుడు ఎల్ఎన్టీ వారు వర్క్ చేస్తుండటంతో ముఖ్యంగా హర్నాథపురం వెళ్లే వైపు అక్కడ ఇప్పటికే ట్రాఫిక్ అంతరాయం ఉంది. ఎల్ఎన్టీ వర్క్ జరుగుతుంది. అది తప్ప రిమైనింగ్ జంక్షన్స్ అన్నింటిలో కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ రేపటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. పట్టణ ప్రజలందరూ కూడా ఈ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ లో ఎవరైతే వైలేటర్స్ ఉంటారో వారికి ఆటోమేటిక్ గా చలాన్ జనరేట్ అవుతుంది. కాబట్టి మీరు గతంలో మాన్యువల్ గా వేసే చలాన్ కాకుండా ఇది ఆటోమేటిక్ గా మీ వెహికల్ నంబర్ ప్లేట్ కి అది లింక్ అయ్యి ఇంటిగ్రేట్ అయిపోయి చలాన్ జనరేట్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్త వహించి ట్రాఫిక్ సిగ్నల్స్ యొక్క నియమాలను పాటించి ట్రాఫిక్ క్రమబద్దీకరణకు అందరూ కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తున్నాను.